ధర్మస్థల కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇప్పుడు అంతు చిక్కని మిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఒళ్ళు జరదరించే రక్త చరిత్రని తానే మట్టిలో కప్పెట్టేసినట్టు ఒక వ్యక్తి ముందుకు రావడం దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సుమారు 2 దశాబ్దాల పాటు ఎందరో మహిళల మృతదేహాలని తన హస్తాలతోనే పూడ్చిపెట్టానని, వారిలో మైనర్లు ఉన్నారని, వారంతా అత్యాచారానికి గురయ్యారంటూ ఆ విజిల్ బ్లోయర్ చెప్పిన మాటలు, చూపిస్తున్న సాక్ష్యాలు పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ మిస్టరీని ఛేదించేందుకు సిద్ధరామయ్య సర్కార్ సిట్ ఏర్పాటు చేయడంతో దేశం అటెన్షన్ మొత్తం ధర్మస్థలపైనే ఉంది. ఇంతకు ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో అసలేం జరిగింది? సిట్ ఏర్పాటుతో ఏం జరగబోతోంది? విజిల్ బ్లోయర్ చెప్పిన వివరాలు, చూపిస్తున్న సాక్ష్యాలు కేసును ఎటువైపు టర్న్ చేయబోతున్నాయి? ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారి, పాత్రధారులు ఎవరు? వాచ్ దిస్. ఆధ్యాత్మిక క్షేత్రం నిజంగా అరాచకాలకు వేదికైందా? పాప ప్రక్షాళన జరగాల్సిన చోట పాపాలు చేసింది ఎవరు? దేశంలోనే అతి పెద్ద మిస్టరీని సిట్ అధికారులు ఛేదిస్తారా? ఒక ఆధ్యాత్మిక కేంద్రం, అందులో కొందరు దుర్మార్గులు, ఆ దుర్మార్గులు చేసే దారుణాలకు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నాశనం చేసేది ఒక్కరు. చివరికి ఆ ఒక్కడే తీవ్ర మనోవేదనకు గురవుతాడు. ఎన్ని దారుణాలను దాచిపెట్టలేక ఓ రోజు పోలీసుల ముందుకు వస్తాడు. ఎన్నో ఏళ్లుగా తన చేతులతో కప్పెట్టేసిన రక్త చరిత్రను ఆధారాలతో సహా పోలీసుల ముందు పెడతాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఒక్కో లింకును తెంచుకుంటూ దేశంలోనే అతిపెద్ద క్రైమ్ మిస్టరీని పోలీసులు ఛేదిస్తారు. ఇదంతా థ్రిల్లర్ సినిమాలో కనిపించే స్టోరీ. ప్రేక్షకుని సీటెడ్జ్లో కూర్చోబెట్టే కథ. ప్రస్తుతం రియాలిటీలోనూ ఇలాంటి కథే రచ్చరేపుతోంది. ఇది కథ కాదు, నా చేతులతో నేనే పాతిపెట్టిన రక్త చరిత్ర అంటూ ఓ వ్యక్తి కన్నడ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. అదే ధర్మస్థల మిస్టరీ. ధర్మస్థల దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. స్థానికులే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఒళ్ళు గగుర్పొడిచే దారుణాలు ఎన్నో జరిగాయని ఓ విజిల్ బ్లోయర్ పోలీసుల ముందుకు వచ్చాడు. జూలై 3వ తేదీన దక్షిణ కన్నడ పోలీసులకు ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మర్నాడు దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మస్థలలో 1995-2014 మధ్యకాలంలో పనిచేశానని, అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశానని ఆ విజిల్ బ్లోయర్ వివరించాడు. బాధితుల్లో మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నాడు. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని, 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను మరో చోట పాతిపెట్టినట్లు చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలను ఇలాగే ఖననం, దహనం చేసినట్లుగా చెప్పడం పోలీసులని షాక్కు గురిచేసింది. విజిల్ బ్లోయర్ దాదాపు 500 మంది బాలికలు, మహిళల మృతదేహాలను వేర్వేరు ప్రదేశాల్లో ఖననం చేశానని చెప్పడమే అందుకు కారణం. విజిల్ బ్లోయర్ చెప్పిన వివరాల ప్రకారం ఓసారి తన కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికను అధికారులు లైంగికంగా వేధించారట. దాంతో ధర్మస్థల నుంచి 2014లో పారిపోయినట్లు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. ఇన్నేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న ఏకైక సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు చెప్పాడు. జూలై 11న బెళ్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలమిచ్చాడు. గతంలో పాతిపెట్టిన ఒక డెడ్ బాడీని తవ్వి అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోలను ఆధారాలుగా అందించాడు. కొందరి పేర్లను ఫిర్యాదులో పేర్కొని ఆ హత్యలకు కారణం వారేనని ఆరోపించాడు. సీన్ కట్ చేస్తే ధర్మస్థలలో హత్యలకు కారకులు ఎవరని ప్రశ్నిస్తూ ఓ యూట్యూబర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఫలితంగా అప్పటి వరకు పోలీసులకు మాత్రమే తెలిసిన ఈ వ్యవహారం పబ్లిక్లోకి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కన్నడ పోలీసులు అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్నారని అభియోగాలపై ఆ యూట్యూబర్పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాతే ఈ స్టోరీ మరో మలుపు తిరిగింది.
యూట్యూబర్ క్రియేట్ చేసిన వీడియో విపరీతంగా వైరల్ కావడంతో బాధితులు బయటకు రావడం మొదలైంది. 2 దశాబ్దాల కిందట తన కుమార్తె తప్పిపోయినట్టు చెబుతున్న ఓ మహిళ నేను DNA పరీక్షలకు సిద్ధమంటూ ముందుకొచ్చింది. 2003లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన MBBS విద్యార్థిని అనన్య భట్ కనిపించకుండా పోయింది. ధర్మస్థలం అంశం తెరపైకి రావడంతో తన కుమార్తె మిస్సింగ్ కేసు దర్యాప్తు చేయాలని కోరుతూ తల్లి సుజాత భట్ దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 2012లో సౌజన్య అనే విద్యార్థిని రేప్ అండ్ మర్డర్ కేసు స్థానికంగా పెను సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుతూ పౌర సంఘాలు, ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కొంతకాలంగా ఆందోళనల్ని ఉధృతం చేశాయి. ఈ కేసులన్నీ విజిల్ బ్లోయర్ దెబ్బకు మళ్లీ తెరపైకొస్తున్నాయి. ఇదే సమయంలో సామూహిక సమాధుల వెలికితీత జరగకూడదని, ఈ వాదనలో నిజమైతే ఎవరి పేర్లైతే బయటకొస్తాయో వారిని రక్షించాలని పోలీసులు ఒక వ్యూహాన్ని అవలంబిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకేనా దర్యాప్తు సాగడం లేదు అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ధనంజయ్ ఆరోపించారు. ఇలా ప్రభుత్వంపై అన్ని వైపులా ఒత్తిడి పెరగడంతో చివరికి సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు డీజీపీ ర్యాంక్ అధికారి ప్రణబ్ మొహంతి నేతృత్వం వహిస్తున్నారు. ఈ టీంలో సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా మెంబర్స్. ఇప్పుడు దేశం మొత్తం అటెన్షన్ ఈ బృందంపైనే. ఎందుకంటే ధర్మస్థలలో విజిల్ బ్లోయర్ ఆరోపణలు నిజమని తేలితే ఇది దేశంలోనే అతిపెద్ద కేసు అవుతుంది. ఈ కేసులో సిట్ నెక్స్ట్ ఏం చేయబోతుందన్నదే ఇప్పుడు అస్సలు ప్రశ్న. ఈ కేసులో 4 ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. 1995-2014 మధ్య ఇన్ని హత్యలు జరిగితే ఇప్పుడే ఎందుకు బయటకొచ్చి చెప్పారు అనేది మొదటి ప్రశ్న. ఇంత భారీ సంఖ్యలో బాలికలు, మహిళలు అత్యాచారానికి గురై హత్య చేయబడితే ఆ స్థాయిలో కేసులు ఎందుకు బయటపడలేదనేది రెండో ప్రశ్న. పైగా 100 మంది పైగా మర్డర్స్ జరిగితే ధర్మస్థల కేరాఫ్గా ఒక్క కేసు ఎందుకు నమోదు కాలేదన్నది మూడవ ప్రశ్న. చివరగా ఈ హఠాత్ ఫిర్యాదుల వెనుక ఇంకేమైనా మర్మముందా అన్నది 4వ ప్రశ్న. ఈ 4 ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే ఆ విజిల్ బ్లోయర్ చెప్పిన ప్రతి చోట తవ్వకాలు చేపట్టడం ఒక్కటే ఆప్షన్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు దర్యాప్తు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియని పరిస్థితి ఉండడం. అవును, ఈ దర్యాప్తు ఎలా మొదలు పెట్టాలో కూడా పోలీసులకు అంతుబట్టడం లేదు. మొదట అస్థిపంజరాలన్నింటినీ వెలికి తీయాలి. విజిల్ బ్లోయర్ చెప్పిన సంఖ్యలో గనక మృతదేహాల ఆనవాళ్లు దొరికితే అసలు కథ అప్పుడు మొదలవుతుంది. అక్కడితో కథ ముగిసినట్లు కాదు. దొరికిన అస్థిపంజరాలన్నింటికీ DNA పరీక్షలు చేయాల్సి ఉంటుంది. పాత ఫిర్యాదులేమైనా ఉంటే వాటిని డీకోడ్ చేసుకుంటూ కేసులో ముందుకెళ్లాలి. పైగా ఇది ఓ మత క్షేత్రం కాబట్టి సున్నితమైన వ్యవహారం. అందుకే ముందుగా ఫిర్యాదుదారుని ఎవరూ గుర్తుపట్టకుండా బ్లాక్ డ్రెస్తో కవర్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సదరు విజిల్ బ్లోయర్ దుస్తుల్లేని మృతదేహాలు, లైంగిక హింసకు గురైనట్టు కనిపించే దేహాలను తనతో ఖననం చేయించారని, దీనిపై మాట్లాడితే చంపేస్తామని బెదిరించినట్టు చెబుతున్నాడు. తాను ఎక్కడెక్కడ డెడ్ బాడీల్ని ఖననం చేశాడో కూడా చెబుతున్నాడు. చూపిస్తాను అంటున్నాడు. తాను చెబుతున్న నిందితుల్లో ధర్మస్థల క్షేత్ర నిర్వహణ ముఖ్యులు ఉన్నారట. అందుకే వారి పేర్లను చెప్పడం లేదు అంటున్నాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పిస్తే అందరి పేర్లు వెల్లడిస్తా అని చెప్పాడు. సో ఈ కేసు ఎక్కడి వరకు వెళుతుందో అంచనా వేయలేని పరిస్థితి. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగానూ రచ్చరేపుతోంది. తమ ప్రభుత్వం ఎవరిని కాపాడే ప్రయత్నం చేయడం లేదని అధికార పార్టీ వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి వస్తే, అటు బీజేపీ మాత్రం ధర్మస్థల శక్తిని తక్కువ చేయడానికే ఇలా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించింది. బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి ఈ ప్రాంతం ఓ మతానికి సంబంధించిన పవిత్రమైన ప్రదేశమని, ప్రజలు విశ్వసించే స్థలమని అన్నారు. ఆలయాలు దశాబ్దాల నుంచి ఎవరిపై వివక్ష చూపడం లేదని, దీన్ని అవమానించే చర్యలు ఏళ్ల నుంచి జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాంతం ప్రజల్లో సోదరభావాన్ని, భక్తి, సమానత్వాన్ని పెంపొందిస్తున్నందుకే ఇలా కుట్రలో భాగంగా టార్గెట్ చేశారని ఆరోపణలు గుప్పించారు. విజిల్ బ్లోయర్ గా మారిన శానిటేషన్ వర్కర్ చెప్పిన విషయాలన్నీ నిజమైతే దేశ చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఒక రకంగా సిద్ధరామయ్య సర్కారుకు ఈ కేసు విచారణ అతి పెద్ద సవాల్గా నిలవడం ఖాయం. విచారణలో ఏమాత్రం తేడా వచ్చినా ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.